మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో వ్యవసాయ విధానం గురించి చూశామండి. ఈరోజు క్లాస్లో పారిశ్రామిక విధానం గురించి చూద్దామండి. ఓకే, ఇంతకుముందు బేసిక్ పాయింట్స్లో చెప్పానండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో 3 విధానాలను అవలంబిస్తున్నాయండి. ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని బేసిక్ పాయింట్స్లో చెప్పాను. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మూడవది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని మొత్తము ఒక దేశ ఆర్థిక వ్యవస్థను 3 రకాలుగా విభజన చేయటం జరిగింది, వర్గీకరణ చేశారు. దీనిలో క్యాపిటలిస్టుడు అంటారు ఇంగ్లీష్లో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోనండి వస్తు సేవల మీద ఎవరు పెట్టుబడులు పెడతారండి? ఇక్కడ వస్తు సేవలపై 100% పెట్టుబడులు ప్రైవేట్ రంగం వారే పెట్టడానికి ఛాయిస్ ఉంది. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారండి అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. మరి ఇందులో ప్రభుత్వ జోక్యము ఉంటుందా? ప్రభుత్వ జోక్యము అనేటువంటిది ఉండదండి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ కాదు. ఉదాహరణ దేశాలు ఏవండి అంటే అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు. మరి దీనిలో సెకండ్ వన్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేటువంటిదండి కంప్లీట్గా దీనికి ఆపోజిట్. ఇందులో సోషలిస్ట్ ఎకనామిక్స్లో వస్తు సేవలపై పెట్టుబడులు మొత్తము పూర్తిగా ఎవరి ఆధీనంలో ఉంటాయండి అంటే ప్రభుత్వము ఆధీనంలో, ప్రభుత్వ రంగము ఆధీనంలో ఉంటాయి. ప్రైవేటు వారికి అవకాశము ఇవ్వరు, ప్రైవేటు వారికి అవకాశము ఉండదు. ఇలాంటి వ్యవస్థను ఏమంటారండి అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3ది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలపై ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు మరియు ప్రభుత్వము, గవర్నమెంట్ ఇద్దరూ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఇండియా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకైతే చైనా, క్యూబా, రష్యా ఈ దేశాలుగా చెప్పవచ్చు. మరి భారతదేశము ఆర్థిక వ్యవస్థ ఏం ఆర్థిక వ్యవస్థ అని చెప్పవచ్చు అండి అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా. మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి భారతదేశంలో ఎవరి సూచనల మేరకు ప్రవేశపెట్టారండి అంటే 1948లో జవహర్లాల్ నెహ్రూ మన ఆర్థిక వ్యవస్థను గురించి వివరణ ఇచ్చాడండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా. ఓకేనండి, ఇవి ఫండమెంటల్ పాయింట్స్ అండి. ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. ఓకే, మరి పారిశ్రామిక రంగము విషయంలో కనుక చూసినట్లయితే మరి ప్రపంచం మొత్తము కూడా వరల్డ్ వైజ్గా పారిశ్రామీకరణ జరిగిన మొదటి దేశము బ్రిటన్. పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరిగినటువంటి మొదటి దేశము ఏదండి అంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగినటువంటి మొదటి దేశము బ్రిటన్, ఇంగ్లాండ్. పారిశ్రామిక అభివృద్ధి చెందినటువంటి దేశము బ్రిటన్. బ్రిటన్లో మాంచెస్టర్ నగరం,
మాంచెస్టర్ నగరం అండి బ్రిటన్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి నగరం. ఓకే, అప్పటికి యంత్ర సామాగ్రి అనేటువంటిది, పరిశ్రమల ఉత్పత్తి అనేటువంటిది బ్రిటన్ వాళ్ళు ప్రారంభించారు. బ్రిటన్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తొలి నగరం ఏదండి అంటే మాంచెస్టర్. అదేవిధంగా భారతదేశ మాంచెస్టర్ నగరము అని దేన్నంటారండి అంటే అహ్మదాబాద్ని ఆడటం జరుగుతుంది. ఓకే, భారతదేశ మాంచెస్టర్ నగరం అని అహ్మదాబాదుని అంటున్నాం. అంటే భారతదేశంలో మొదటిసారిగా పరిశ్రమల యొక్క అభివృద్ధి చెందినటువంటి నగరం ఏదండి అంటే మాంచెస్టర్ నగరం. భారతదేశంలో పరిశ్రమల యొక్క అభివృద్ధి చెందిన మొదటి దేశం ఏదండి అంటే భారతదేశం మొదటి నగరం ఏదండి అంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్. మరి దక్షిణ భారతదేశ మాంచెస్టర్ నగరం అని దేన్నంటారండి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కోయంబత్తూర్ని అంటారండి. ఇది ఎక్కడుందండి అంటే తమిళనాడులో కలదు. దక్షిణ భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందినటువంటి మొదటి నగరముగా చెప్పుకోవచ్చు. ఓకే, మరి బ్రిటన్ వారు ఇండియాను పరిపాలన చేశారు. వరల్డ్ వైజ్గా పారిశ్రామీకరణ జరిగిన మొదటి దేశము ఏదండి అంటే బ్రిటన్ అని చెప్పాను. కానీ భారతదేశాన్ని పరిపాలన చేసిన బ్రిటన్ వారు ఇండియాలో పరిశ్రమల అభివృద్ధి అనేటువంటిది జరపలేదు. కేవలము భారతదేశాన్ని ముడి సరకు అందించు దేశంగానే చూశారండి. ఇక్కడ ఇండియాలో ఎక్కువగా వాణిజ్య పంటలను బ్రిటన్ గవర్నమెంట్ ప్రోత్సహించేది. ఉదాహరణకు పత్తి, జూట్, జనపనార, నీలి మందు, డ్రగ్స్కు సంబంధించిన గంజాయి ఇలాంటివి. ఈ పంటలు మొత్తం అండి వాణిజ్య పంటలను ఎక్కువగా పండించి ఈ వాణిజ్య పంటల యొక్క ఉత్పత్తులను ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేదండి అంటే బ్రిటన్కి ట్రాన్స్ఫర్ చేసేది. ఇక్కడ నుండి యంత్రాలను ఉపయోగించి, పరిశ్రమకు సంబంధించినటువంటి యంత్రాలను ఉపయోగించి తుది రూపంలో రూపొందించే వస్తువు యొక్క ఫైనల్ గూడ్స్ తుది రూపమును తీసుకొచ్చేది. అంటే ఇక్కడ ముడి సరుకు ఎవరిదండి అంటే భారత్ది, ఇండియాది. ఇక్కడ యంత్రాలను అభివృద్ధి చేసుకున్నారు, వస్తువును తుది రూపం తీసుకొచ్చేది. భారత్ నుండి బ్రిటన్కి ఏదైనా వస్తువు ఎగుమతి చేస్తే 0% ట్యాక్స్గా కట్టేటువంటి వారు. అసలు ట్యాక్సెస్ అనేటువంటివి ఉండకపోయేది. అదే బ్రిటన్ నుంచి ఏదైనా వస్తువు దిగుమతి చేసుకుంటే ఆ వస్తువు మీద 300% ఎక్కువగా పన్నును వేసేటువంటి వారు. 300% ఎక్కువగా పన్నును వేసేటువంటి వారు. ఇది మొత్తం కూడా ఎవరండి దీనిని వివరించింది అంటే దాదాబాయి నౌరోజీ అండి. డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతంలో వివరణ ఇచ్చాడండి దాదాబాయి నౌరోజీ. అంటే బ్రిటిష్ వారి పరిపాలన వల్ల పెద్దగా పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు. అప్పటికి భారతదేశంలో వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము ఒకే లెవెల్లో పోయేది. బ్రిటన్ వారి పరిపాలన వల్ల ఎక్కువగా దెబ్బతిన్న పరిశ్రమ ఏదండి అంటే చేనేత వస్త్ర పరిశ్రమగా చెప్పవచ్చండి. మరి భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత అండి, ఇదంతా స్వతంత్రము రాకముందుకు జరిగినటువంటిదండి. మరి భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏం జరిగింది అనేటువంటి విషయం గురించి చూద్దామండి. ఓకే, బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత అండి
భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధిని 4 దశలుగా వివరణ ఇవ్వచ్చు. పారిశ్రామిక అభివృద్ధిని 4 దశలుగా వివరణ ఇవ్వవచ్చు. మొదటి దశ, ఫస్ట్ స్టేజ్, మొదటి దశ 1951 నుండి 65 వరకు ఉన్నటువంటిది మొదటి దశగా చెప్పవచ్చు. మొదటి దశ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏదండి అంటే 1965 నుండి 80 వరకు ఉన్నటువంటిది రెండవ దశ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మూడవ దశ 1981 నుండి 90 వరకు ఉన్నటువంటిది మూడవ దశ అని చెప్పవచ్చు. 1991 నుండి ఉన్నటువంటి దశను 4వ దశగా చెప్పవచ్చు. మొత్తము పారిశ్రామిక అభివృద్ధిని ఎన్ని దశలుగా వర్గీకరణ చేశారండి అంటే 4 దశలుగా వర్గీకరణ చేశారు. మొదటిది 1951 నుంచి 65 వరకు ఉన్నటువంటి దశ మొదటి దశ అండి. 1965 నుండి 80 వరకు ఉన్నటువంటి దశ రెండవ దశ అండి. నెక్స్ట్ 1981 నుంచి 90 వరకు ఉన్నటువంటి దశ మూడవ దశ. 1991 నుంచి వచ్చినటువంటిది 4వ దశగా చెప్పుకోవచ్చు. దీనిలో మొదటి దశ గురించి చూద్దామండి. మొదటి దశ 1951 నుండి 65 వరకు ఉన్నటువంటి దశ మొదటి దశ, తొలి దశగా చెప్పవచ్చు. 1951 నుండి 65 వరకు ఉన్నటువంటి దశ మొదటి దశ అంటారు. ఏంటి ఈ మొదటి దశ? పారిశ్రామిక అభివృద్ధికి గట్టి పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పాను, బ్రిటన్ వారి పరిపాలనలో పెద్దగా పరిశ్రమలు అనేటువంటివి అభివృద్ధి చెందలేదు. మరి స్వతంత్రము వచ్చిన తర్వాత 1951 నుంచి 65, మరి ఇదే ఎందుకు తీసుకున్నాం సార్ 1951ని ప్రామాణికము అంటే? ప్రణాళికలు అమలైన మొదటి ప్రణాళిక అమలైంది ఎప్పుడండి అంటే 1951 నుంచి. ఇందులో మొదటి దశలో 1, 2, 3 ప్రణాళికలు అనేటువంటివి మొదటి దశ కిందలో చేర్చడం జరిగింది. మొదటి దశ కింద 1, 2, 3 మొదటి దశ కింద చేర్చారు. మనకు మొదటి ప్రణాళికా కాలంలో వార్షిక వృద్ధి రేటు పరిశ్రమలో నుండి వృద్ధి రేటు 5.4% ఉండగా మూడవ ప్రణాళికలో వార్షిక వృద్ధి రేటు అనేటువంటిది ఎంతవరకు పెరిగిందండి అంటే 9% వరకు పెరగటం జరిగింది. అంటే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకి గట్టి పునాదిగా ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండవ ప్రణాళికా కాలంలో ప్రాధాన్యత దేనికి ఇచ్చారండి అంటే పారిశ్రామిక రంగానికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ పిసి మహలనోబిస్ అనేటువంటి ఆర్థికవేత్త యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇతడి యొక్క సిద్ధాంతాల మేరకు భారీ పరిశ్రమలు అనేటువంటివి ఏర్పాటు చేయటం జరిగింది. మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కెల్లా, బిలాయ్, దుర్గాపూర్ అనేటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేటువంటివి ఏర్పడ్డాయండి. ఇక్కడ ఇనుము ఉక్కు పరిశ్రమలు. నెక్స్ట్ ఇంజనీరింగ్ యంత్రాలు, నెక్స్ట్ సిమెంట్, రసాయనాలు మొదలైనటువంటి పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టడం జరిగిందండి. ఇక్కడ కొంతవరకు పరిశ్రమలలో వృద్ధి రేటు అనేటువంటిది కనిపించడం జరిగింది. ఒక రకంగా మొదటి దశ మనకు గట్టి పునాదిని ఏర్పాటు చేసి వృద్ధి రేటును పెంచగలిగామండి పరిశ్రమలలో. అయితే రెండవ దశ విషయంలో కనుక వచ్చినట్లయితే సెకండ్ స్టేజ్కి వచ్చేసే వరకు ఇక్కడ రెండవ దశ ఎప్పటి నుంచి అండి అంటే
1965 నుండి 80 వరకు ఉన్నటువంటి దశ రెండవ దశ. 1965 నుండి 80 వరకు ఉన్నటువంటి దశ రెండవ దశ. ఈ రెండవ దశ విషయంలో కనుక చూసినట్లయితే సెకండ్ స్టేజ్లో రెండవ దశ మాంద్య దశ అని చెప్పవచ్చు. మాంద్య దశ. ఇక్కడ పరిశ్రమలు మాంద్యము అనేటువంటిది ఎదుర్కోవటం జరిగింది, ఇండస్ట్రియల్ క్రైసిస్. ఎందుకండి అంటే ఇక్కడ 3 వార్షిక ప్రణాళికలండి. నెక్స్ట్ 4-5 ప్రణాళికలు ఇందులో రావటం జరుగుతుంది, ఈ దశలో రావటం జరుగుతుంది. మరి ఈ దశలో రెండవ దశలో కనుక చూసినట్లయితే సెకండ్ స్టేజ్లో మాంద్య దశ అన్నారు. ఎందుకన్నామండి అంటే ఇక్కడ ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకు కొరత అనేటువంటిది ఏర్పడిందండి. దీనికి కారణం ఏందండి అంటే మనకు 1962-65 సంవత్సరాలలో 1962వ సంవత్సరంలో చైనాతో యుద్ధం అండి, 65లో పాకిస్తాన్తో యుద్ధము, నెక్స్ట్ 1971వ సంవత్సరంలో వన్స్ అగైన్ పాకిస్తాన్తో యుద్ధము. దీంతో పాటు కరువు కాటకాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. సార్ 62 ఇది మొత్తము 3వ ప్రణాళిక కదా సార్ అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు పడిందండి, వెంటనే ప్రభావం పడలేదు, కొంతకాలం తర్వాత ప్రభావం పడింది. ఈ చైనాతో యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధాల కారణంగా ఏం కొరత వచ్చిందండి అంటే ముడి సరుకు కొరత రావటంతో పరిశ్రమలు అనేటువంటివి మాంద్య దశను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ వాస్తవానికి వృద్ధి రేటు అనేటువంటిది 4.1% ఎప్పటికొచ్చిందండి అంటే 1966వ సంవత్సరం నాటికి పరిశ్రమలలో వృద్ధి రేటు ఎంతవరకు వచ్చేసిందండి అంటే 4.1% వరకు రావటం జరిగిందండి. అంటే చూడండి ఎంత తక్కువకి పడిపోయిందండి వృద్ధి రేటు అనేటువంటిది ఈ ప్రణాళికా కాలంలో. అంటే ఇక్కడ 1965వ సంవత్సరంలోనండి 1965వ సంవత్సరం నాటికి మనకు ప్రణాళికల వృద్ధి రేటు 9% ఉంటే ఈ దశలో ఎండింగ్ నాటికి 1980 నాటికి వృద్ధి రేటు ఎంత వచ్చిందండి అంటే 4.1%గా 4.1%గా వృద్ధి రేటు అనేటువంటిది రావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. దీని తర్వాత మరి మూడవ దశ చూద్దాం. మూడవ దశ ఇయర్స్ ఎప్పుడండి అంటే 1980 నుండి 1981 నుండి 90 వరకు ఉన్నటువంటి దశ మూడవ దశ. ఈ మూడవ దశలో థర్డ్ స్టేజ్లో రికవరీ స్టేజ్ అని చెప్పవచ్చు, పునర్నిర్మితం అయ్యాయి. ఇక్కడ రెండవ దశలో మాంద్య దశను ఎదుర్కొన్నటువంటి పరిశ్రమలు ఇక్కడ కొంతవరకు ముడి సరుకు అనేటువంటిది లభ్యం కావటంతో రికవరీ స్టేజ్గా తిరిగి పునర్నిర్మాణము కాగలిగినాయండి మూడవ దశకు వచ్చేసే వరకు. ఈ మూడవ దశలో విషయంలో కనుక చూసుకున్నట్లయితే 6-7 ప్రణాళికలు అనేటువంటివి ఈ దశ కింద చెప్పవచ్చు. మరి నాలుగవ దశ ఎప్పుడండి అంటే నాలుగవ దశ 1991 నుండి ఈ రోజు వరకు కూడా నాలుగవ దశగా చెప్పవచ్చు. నాలుగవ దశ విషయంలో ఎలా ఉంది ఏంటి అండి అంటే ఇది పరిశ్రమల వృద్ధి అని చెప్పుకోవచ్చు. నాలుగవ దశను ముఖ్యంగా ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం వల్ల ఎల్పిజిలో ఎల్ మీన్స్ లిబరైజేషన్, సరళీకరణము, పి మీన్స్ ప్రైవేటీకరణము, జీ మీన్స్ గ్లోబలైజేషన్,
ప్రపంచీకరణం అనేటువంటి విధానమును ప్రవేశపెట్టడం వల్ల ఇక్కడ పరిశ్రమలు అనేటువంటివి అభివృద్ధి అనేటువంటిది జరిగింది. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో 4వ దశ అనేటువంటిది అత్యంత వృద్ధి దశలోకి వెళ్ళిపోయిందండి. మొత్తము పరిశ్రమలలో 4 దశలుగా విభజన చేయవచ్చండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.